In the hills, up the street, down the valley, by the sea, palaces and high streets, countrysides and SCZs. We've been here, we've been there, Veka's been just everywhere. మరొక వైపు హైదరాబాద్ ఉస్మానియా గాంధీ హాస్పిటల్ వైద్యులు కూడా ఆందోళన చేపట్టారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నిఖిల్ అందిస్తారు. కోల్కతాలో ట్రైనీ డాక్టర్పై జరిగినటువంటి ఘటనలో నిందితులపై చర్యలు వెంటనే తీసుకోవాలని డిమాండ్ చేస్తూ అదేవిధంగా రాష్ట్రంలోని మెడికల్ కాలేజీలతో పాటు ప్రభుత్వ హాస్పిటల్లో డాక్టర్లకు సంబంధించి అన్ని చర్యలు తీసుకోవాలి, రక్షణ చర్యలు కల్పించాలి, కనీస రిసోర్సెస్ మాకు కల్పించాలని కూడా తెలంగాణ జూనియర్ డాక్టర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కోటి ఉస్మానియా మెడికల్ కాలేజ్ దగ్గర ధర్నా చేస్తున్నారు. ప్రస్తుతం మనతో జూనియర్ డాక్టర్స్ ఉన్నారు, మాట్లాడదాం. మేడం, మీ డిమాండ్స్ ఏంటి? ప్రధానంగా మీ డిమాండ్స్ ఏంటి? ప్రధానంగా మేము చెప్పే డిమాండ్స్ అయితే ఫస్ట్ విక్టిమ్ కి జస్టిస్ కావాలండి. జస్టిస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రియల్ కల్ప్రిట్స్ ఎవరో పట్టుకోవాలి. సిబిఐ ఎంక్వైరీ చేస్తుంది కానీ ట్రాన్స్పరెన్సీ అయితే లేదు. ఎవరు అకౌంటబుల్ కూడా చెప్పట్లేదు. ఒకరిని పట్టుకుని వాడే నిర్దోషి అంటే ఎవరు నమ్మడానికి అయితే లేరు. ఇక్కడ బీయింగ్ ఫస్ట్ ఫ్రంట్ లేయర్స్ క్రీమ్ ఆఫ్ ది సొసైటీ అంత ఈజీగా బ్లఫ్ చేయడానికి అయితే లేదు. మొన్న 7,000 గూన్స్ వచ్చి ఎలా రక్కస్ చేశారో అక్కడంతా అది బట్టే తెలుస్తుంది. some political foul play is going behind the scene అని తెలుస్తుంది. సో వీ డిమాండ్ ఇమ్మీడియట్ జస్టిస్ టు ద విక్టిమ్ అండ్ హర్ ఫ్యామిలీ. ఇంకొకటి ఇలాంటి ఇన్సిడెంట్స్ అంటే ఒక బ్రూటల్ రేప్ అండ్ మర్డర్ ఒక డాక్టర్ కి నార్మల్ గా గట్టిగా మాట్లాడి కొడితేనే చాలా పెద్దది. అంటే ఒక సర్వింగ్ హ్యాండ్స్ అనేవి నార్మల్ ఇలాంటివి ఫేస్ చేయొద్దండి. అది అసలు ఎవరికి మంచిది కాదు, దేశానికి మంచిది కాదు, ప్రజలకు మంచిది కాదు. రోగం వచ్చిన ఒక శరీరాన్ని పట్టుకొని 24 గంటలు వాళ్ళ పక్క నుండి ట్రీట్ చేసే పీపుల్ కి ఇలాంటి జరగడం అనేది అమానుషం. అసలు మేము డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాం. కంట్రీ హోల్ మొత్తం వీఆర్ అషేమ్డ్ ఆఫ్ ఇట్. అంటే ఇలాంటి సిచ్యువేషన్స్ జరగకుండా హోల్ అన్ని నేషన్ వైడ్ అన్ని గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ హాస్పిటల్స్ కి ఒక సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది తీసుకురావాలి. అంటే సెక్యూరిటీ ఫోర్స్ వస్తుంది. ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా ఉండడానికి సీసీటీవీ కెమెరాస్ ఇన్స్టాల్ చేయాలని అనుకుంటున్నాను. అంటే ప్రధానంగా మీరు ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్స్ లో కావచ్చు ప్రధానంగా కొన్ని సౌకర్యాలను డిమాండ్ చేస్తారు. ఏంది అవి? ఇది ఇప్పుడు 2019లో జీవో నెంబర్ 103 ప్రకారం 164 పోస్టులు శాంక్షన్ అయినాయి. అవి ఇంతవరకు ఇంప్లిమెంట్ కాలేదు. దాన్ని స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ అని మన తెలంగాణ గవర్నమెంట్ జనరల్ అండ్ టీచింగ్ హాస్పిటల్స్ కి పోస్టు శాంక్షన్ చేసినాయి. ఇప్పటిగా పోస్టులు అనేది శాంక్షన్ కాలే. ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ స్టేట్ నుంచి మన హెల్త్ మినిస్టర్ గారికి, చీఫ్ మినిస్టర్ గారికి ఫస్ట్ డిమాండ్ ఏంటంటే స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ అన్ని గవర్నమెంట్ టీచింగ్ హాస్పిటల్స్, జనరల్ హాస్పిటల్స్ లో ఇంప్లిమెంట్ చేయాలి. అది ఇంప్లిమెంట్ చేస్తే సెక్యూరిటీ ఉంటుంది, పేషెంట్ అటెన్షన్ అనేది కొంచెం భయం అనేది ఉంటుంది. నెక్స్ట్ సీసీటీవీ కెమెరాస్ ఒక సర్వేలెన్స్ సిస్టమ్ పెట్టాలి ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో. చాలా మంది అటెండర్స్ వస్తున్నారు, చాలా ఇష్యూస్ అవుతున్నాయి. ఎవరు ఏం చేస్తున్నారో ఎవరికి తెలుస్తలేదు. ఇప్పుడు కోల్కతాలో చూసుకుంటే ఒక ఇన్సిడెంట్ అయింది, అక్కడ ఏమైందో ఎట్లయిందో ఎవరికి తెలియదు. సో సీసీటీవీ ఇన్స్టాలేషన్ అనేది జరగాలి. ఇంకా ప్రాపర్ డ్యూటీ రూమ్స్, డాక్టర్ నైట్ 36 అవర్స్ కంటిన్యూస్ గా డ్యూటీ చేస్తారు. వాళ్ళకి ఒక ప్రాపర్ డ్యూటీ రూమ్ ఉండాలి, ఒక వాష్రూమ్ అనేది పక్కా ప్రొవైడ్ చేయాలి, ఎస్పెషల్లీ ఫీమేల్ డాక్టర్స్ కి. ఈ 3 ప్రధాన డిమాండ్స్ ఇవి మన స్టేట్ గవర్నమెంట్ నుంచి ఎంత తొందర ఇంప్లిమెంట్ చేస్తే అంత డాక్టర్స్ కి బెనిఫిట్ చేసినట్టయితే పబ్లిక్ సేఫ్టీ కూడా బాగుంటుంది. కోల్కతా ట్రైనీ డాక్టర్ దాడి ఘటనలో ఉన్నటువంటి నిందితులకి తొందరగా శిక్షించాలి. అది కొంచెం పొలిటికలైజ్ అవుతుంది, దాన్ని అలా కాకుండా చూడాలి. నిందితులపై కఠిన చర్యలు. యాజ్ యూజువల్ గా తెలంగాణలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ హాస్పిటల్లో ఏదైతే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉన్నాయో అన్ని కాలేజీలో కూడా కనీస వసతులు కల్పించాలి. ట్రైనీ డాక్టర్స్ నైట్ డ్యూటీకి వెళ్ళినప్పుడు చాలా ఇబ్బందులు ఉన్నాయి. కనీస సౌకర్యాలైనటువంటి టాయిలెట్స్ కూడా అక్కడ ప్రొవైడ్ చేయడం లేదని కూడా వాళ్ళు చెప్తున్నారు. ముఖ్యంగా సీసీటీవీస్ ఏర్పాటు చేయాలి, మాకు రక్షణ కల్పించాలి, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ని డాక్టర్స్ కోసం ఏర్పాటు చేయాలని కూడా జూనియర్ డాక్టర్ డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం నిఖిల్ హైదరాబాద్.